హలో స్టూడెంట్స్, ఎస్ఎస్సి ఆర్ఆర్బి నుంచి ఆల్జీబ్రాలో ఎవ్రీ ఇయర్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఎస్పెషల్లీ ఎస్ఎస్సిలో 2023లో 70% క్వశ్చన్స్ ఒకే టాపిక్ నుంచి వచ్చినాయి. సో అంటే 2024లో కూడా 50% ఒకే టాపిక్ నుంచి వచ్చినాయి. సో ఆ టాపిక్ ఈరోజు మనం ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఆల్జీబ్రా నుంచి. సో ఆల్జీబ్రాలో మనం ఫస్ట్ ఆ మోడల్ కనుక తీసుకుంటే దట్ మోడల్ నేమ్ ఈస్ ఇన్వర్స్ ఫంక్షన్. ఓకే, సో ఇన్వర్స్ ఫంక్షన్ ఇది మీకు అర్థం కావాలంటే ఫస్ట్ దీన్ని నేను 3 పార్ట్స్గా డివైడ్ చేస్తాను చూడండి. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఫార్వర్డ్ ప్యాటర్న్ అంటే మీరు చూసే ఉంటారు ఈ మోడల్స్. ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అయితే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అయితే ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x³ అంటే దీని పవర్ పైన 1 ఉంది, మనల్ని 3 ఫైండ్ అవుట్ చేస్తాను అంటే దానికంటే పెద్ద నెంబర్ అడుగుతున్నాడు, ఆ వాల్యూ అంతా అని అడుగుతాడు. సో ఇది వచ్చేటప్పటికి ఫార్వర్డ్ ప్యాటర్న్. ఓకే, నెక్స్ట్ దీంట్లోనే బ్యాక్వర్డ్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. సో బ్యాక్వర్డ్ అంటే వాడే మనకి x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు కే అని ఇస్తాడు, మిమ్మల్ని x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు వాట్ అని అడుగుతాడు. అంటే మీరు రివర్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఇది బ్యాక్వర్డ్ ప్యాటర్న్. మూడోది వచ్చేటప్పటికి కాంజుగేట్ ప్యాటర్న్. కాంజుగేట్ ప్యాటర్న్ అంటే జస్ట్ రివర్స్. ఓకే, సో కాంజుగేట్ ప్యాటర్న్ అంటారు దీన్ని. అంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అయితే x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు వాట్ అని అడుగుతాడు. సో వీటి మీద మనం ఒకసారి ఫార్ములా డిస్కస్ చేసుకుంటే వెళ్దాం. ఓకే, సో ఈ ఫార్ములాస్ బేస్ చేసుకుంటే మనకు మ్యాక్సిమం ఇందులో ఉన్న సమ్స్ అని మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో ఈ ఫార్ములాస్ బేసిక్గా మనకి ఆల్జీబ్రాలో మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం. ఓకే, ఒక 4 ఫార్ములాస్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ a ప్లస్ బి హోల్ స్క్వేర్, ఇది ఆల్రెడీ మీకు తెలుసు. ఓకే, a² ప్లస్ b² ప్లస్ 2ab. ఓకే, నెక్స్ట్ a మైనస్ బి హోల్ స్క్వేర్, ఇది కూడా మీకు తెలుసు. సో a² ప్లస్ b² మైనస్ 2ab. ఓకే, అండ్ a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. ఓకే, సో ఇది మీరు ఎక్స్పాండ్ చేసి తీసుకుంటారో కాకుండా నార్మల్గా a³ ప్లస్ b³ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ బి, ఇది మీరు మల్టిప్లై చేసి చెప్తారు ఫార్ములా. నార్మల్గా ఇలా రాసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. అండ్ తర్వాత ఫార్ములా a మైనస్ బి హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a³ మైనస్ b³ మైనస్ 3ab ఇంటూ a మైనస్ బి. ఓకే, ఈ 4 ఫార్ములాస్ కనుక మీకు తెలిస్తే దీని ద్వారా x ప్లస్ 1/x ద్వారా వచ్చే ఈ ఇన్వర్స్ ఫంక్షన్స్ యొక్క ఫార్ములాస్ మనం దీని ద్వారా డిరైవ్ చేసుకుంటాం. దీని నుంచి డిరైవ్ చేసుకునే ఫార్ములాస్ ఒక 6 ఉంటాయి, చూద్దాం ఒకసారి. ఓకే, అవి ఏంటి అంటే సేమ్ ఇందాడ మనం డిస్కస్ చేసినట్టే. ఓకే, సో x ప్లస్ 1/x ఫస్ట్ ఫార్ములా, ఇది మళ్ళీ మనం తర్వాత రాసుకుందాం చూడండి ఒకసారి. ఇఫ్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు if x plus 1/x is equal to k అయితే then x² plus 1/x² is equal to క్వశ్చన్ మార్క్ అంటాడు. ఓకే, సో దానికోసం ఏం అవసరం లేదు, దీన్ని మీరు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఈ వాల్యూ x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు k² వస్తుంది. దీన్ని మనం ఎక్స్పాండ్ చేద్దాం. ఇందాక మనం నేర్చుకున్న a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా నుంచి a² ప్లస్ b² ప్లస్ 2ab దట్ ఈజ్ ఈక్వల్ టు k². ఓకే, ఇక్కడ 2 xలే కాబట్టి 2 క్యాన్సిల్ చేశాను. నాకు ఫైనల్గా x² ప్లస్ 1/x² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు k² మిగిలింది. ఓకే, ఈ ప్లస్ 2ని ఈజ్ ఈక్వల్ టు దాటించి ఒక పట్టుకెళ్తే x² ప్లస్ 1/x² ప్లస్ 2 నాటి తీసుకెళ్తే -2 అవుతుంది. సో దిస్ ఈజ్ x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు k² -2. ఇంకొక ఫార్ములా కూడా ఇక్కడ డిరైవ్ చేసుకుందాం, బట్ ఓకే దానికి చిన్న వేరియేషన్ ఉంది. ఓకే, సో సెకండ్ ఫార్ములా if x minus 1/x is equal to k అయితే then x² plus 1/x² is equal to క్వశ్చన్ మార్క్, ఇలా అడుగుతుంటాడు సమ్స్. ఓకే, సో సేమ్ దీన్ని కూడా మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x minus 1/x ఓకే x minus 1/x హోల్ స్క్వేర్ is equal to k² x² ప్లస్ 1/x² a మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను మైనస్ 2 ఇంటూ 2ab. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు k². ఇక్కడ డినామినేటర్లో x న్యూమరేటర్లో x కాబట్టి 2 క్యాన్సిల్ చేశాను. ఈ -2 అటు పక్క తీసుకెళ్తే నాకు +2 వస్తుంది. ఓకే, సో k² ప్లస్ 2. ఓకే, సో ఇదేమో సెకండ్ ఫార్ములా. ఓకే, సెకండ్ ఫార్ములా ఇది స్క్వేర్ మీద నేర్చుకుంది. అంటే x ప్లస్ 1/x ఇచ్చినప్పుడేమో x² ప్లస్ 1/x², అలాగే x మైనస్ 1/x ఇచ్చినప్పుడు x² ప్లస్ 1/x² ఫైండ్ అవుట్ చేయడం. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, ఇచ్చింది ఇఫ్ అనే తర్వాత మైనస్ ఉంటే ఇక్కడ ప్లస్ వస్తుంది. ఓకే, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. ఈ ఫార్ములా ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఇదే క్యూబ్ ఫార్ములా మనం నేర్చుకుందాం థర్డ్. ఓకే, ఇఫ్
ఎక్స్ ప్లస్ 1/x కనుక k అయితే దెన్ x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో ఇందాక స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసాం కదా, ఇప్పుడు క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు k³. ఓకే, సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే a³ ప్లస్ b³ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b x ప్లస్ 1/x దట్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఆల్రెడీ k³ మిగిలింది. ఓకే, సో ఇక్కడ న్యూమరేటర్లో డినామినేటర్లో x ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ చేశాను. ఈ వాల్యూ మొత్తాన్ని మనం k అనుకుంటాం. ఆల్రెడీ ఇక్కడ చెప్పాడు చూడండి ఒకసారి, x ప్లస్ 1/x మనం k అనుకుంటాం కాబట్టి x³ ప్లస్ 1/x³ ప్లస్ 3 టైమ్స్ ఆఫ్ k, ఈ వాల్యూ మొత్తం k కాబట్టి అది రాసుకున్నాం. అండ్ దిట్ ఈస్ నథింగ్ బట్ k³. ఈ ప్లస్ 3k పక్క పట్టుకెళ్తే మైనస్ 3k అవుతుంది. x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు k³ మైనస్ 3k. ఓకే, సో దిస్ ఈస్ ద థర్డ్ ఫార్ములా. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఓకే, ఇఫ్ x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అయితే దెన్ x³ మైనస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఇదంతా ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకే, సో సిమిలర్లీ దీన్ని కూడా క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. చేస్తే x మైనస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు a³ ఓకే మైనస్ b³ minus 3ab into a minus b, minus 3ab into a minus b, that is equal to, so xx get cancelled. సో ఈ వాల్యూ మొత్తాన్ని ఆల్రెడీ మనం k అనుకున్నాం కాబట్టి ఆ ప్లేస్లో k సబ్స్టిట్యూట్ చేసుకుంటా. సో x³ మైనస్ 1/x³ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు k³. ఓకే, ఫైనల్గా x³ మైనస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో k³ ప్లస్ 3k, k³ ప్లస్ 3k. దిస్ ఈజ్ ద ఫోర్త్ ఫార్ములా. ఓకే, సేమ్ ఇందాలాగే క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, దీన్ని a మైనస్ b హోల్ క్యూబ్ ఎక్స్పాండ్ చేసుకున్నాను, నాకు ఫార్ములా ఏది వచ్చిందో అది రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ తర్వాత కాంజుగేట్ ఫార్ములాస్. ఒకసారి కాంజుగేట్ ఫార్ములాస్ చూద్దాం. ఓకే, అంటే x ప్లస్ 1/x ఇస్తే x మైనస్ 1/x ఫైండ్ అవుట్ చేయాలి. ఇఫ్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అయితే దెన్ x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకే, సో దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఓకే, సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు k². ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే x² ప్లస్ 1/x² ప్లస్ 2x ఇంటూ 1/x ఈజ్ ఈక్వల్ టు k². xx గెట్ క్యాన్సిల్. ఫైనల్గా x² ప్లస్ 1/x² దట్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ప్లస్ 2 ఒకటే మిగిలింది అన్నట్టు పక్క తీసుకెళ్తే -2 అవుతుంది, k² -2. ఓకే, సో ఇక్కడ నేను x² ప్లస్ 1/x² -2ని సబ్ట్రాక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, -2ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే ఇక్కడ k² -2 అవుతుంది. రెండు వైపులా సబ్ట్రాక్ట్ చేసుకున్నాను, సబ్ట్రాక్ట్ -2 ఆన్ బోత్ సైడ్స్. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నాకు x మైనస్ 1/x హోల్ స్క్వేర్ యొక్క ఎక్స్పాన్షన్ ఇది. ఓకే, నాకు ఇటు పక్కన k² -2 అంటే -4 అవుతుంది ఇది. ఫైనల్గా x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు √k² -4 అనేది ఫిఫ్త్ ఫార్ములా. అంటే x ప్లస్ 1/x ఇస్తే నేను x మైనస్ 1/x ఇక్కడ ఫైండ్ అవుట్ చేశాను. సిమిలర్లీ ఇఫ్ x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అయితే దెన్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అంటే మైనస్ ఇచ్చి ప్లస్ అడుగుతాడు, ఇక్కడేమో ప్లస్ ఇచ్చి మైనస్ అడిగాడు, ఇక్కడ మైనస్ ఇచ్చి ప్లస్ అడుగుతాడు. ఓకే, సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ సేమ్ అప్రోచ్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. ఓకే, సో x మైనస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు k², a² ప్లస్ b² మైనస్ 2 ఇంటూ 2ab ఇది రాసుకున్నాం, దట్ ఈజ్ ఈక్వల్ టు k². xx గెట్ క్యాన్సిల్, -2 నట్టు తీసుకెళ్తే +2 అవుతుంది. సో x² ఈజ్ ఈక్వల్ టు k² ప్లస్ 2, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, సో దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటాను, x² ప్లస్ 1/x² ఇక్కడ +2 యాడ్ చేసుకుంటాను రెండు వైపులా, k² ప్లస్ 2 k² ప్లస్ 2 రెండు వైపులా +2ని యాడ్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు అవతల వైపు +2 అవతల వైపు +2 రెండింటిని యాడ్ చేసుకుంటే ఇది x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ యొక్క ఎక్స్పాన్షన్. మీరు కావాలంటే ఎక్స్పాండ్ చేసి చూసుకోవచ్చు, మీకు ఆన్సర్ వస్తుంది. ఫైనల్గా +2 అంటే నాకు +4. ఫైనల్గా x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ పట్టుకెళ్తే √ అవుతుంది కాబట్టి నాకు √k² ప్లస్ 4 ఈజ్ ద సిక్స్త్ ఫార్ములా. జస్ట్ ఈ 6 ఫార్ములాస్ మనకు తెలిస్తే చాలు. ఓకే, ఈ చాప్టర్లో ఉన్న సమ్స్ అన్ని మనం ఓకే మ్యాక్సిమం చేసేయచ్చు. ఓకే, సో చూడండి ఒకసారి 6 ఫార్ములాస్ ఇక్కడ ఒకసారి రాసుకుందాం. ఫస్ట్ ఫార్ములా, ఇఫ్
ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అయితే దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ నాకు కే స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఈ ఫార్ములా మీకు గుర్తుంటుంది. సెకండ్ ఫార్ములా, ఇఫ్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అయితే దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. ఓకే. థర్డ్ ఫార్ములా, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అయితే దెన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు కే క్యూబ్, ఓకే, మైనస్ 3k. థర్డ్ ఫార్ములా. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ ఫార్ములా, ఇఫ్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అయితే దెన్ ఎక్స్ క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు కే క్యూబ్ ప్లస్ 3k. ఇది ఫోర్త్ ఫార్ములా. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ ఫార్ములా, ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అయితే దాని కాంజుగేట్ దెన్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు, మనం ఇందాక ఆల్రెడీ డెరైవ్ చేసాం, రూట్ ఓవర్ కే స్క్వేర్ మైనస్ 4. ఓకే. నెక్స్ట్ వన్, ఇఫ్ ఎక్స్ మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అయితే దెన్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ కే స్క్వేర్ ప్లస్ 4. ఓకే. రూట్ ఓవర్ కే స్క్వేర్ ప్లస్ 4. ఈ 6 ఫార్ములాస్ కనుక మీరు ఈ సమ్స్ సాల్వ్ చేసేప్పుడు జస్ట్ చదువుకుంటే చాలు. ఈ ఫార్ములాస్తోనే మొత్తం సమ్స్ అన్ని సాల్వ్ చేసేయచ్చు. ఓకే. నెక్స్ట్ వన్. ఓకే. ఒకసారి సమ్ సాల్వ్ చేసుకుంటే వెళ్దాం. మనకు ఆల్రెడీ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఆల్రెడీ ఫార్ములా డెరైవ్ చేసాం. ఫస్ట్ ఫార్ములా అదే. సో ఫార్ములా ప్రకారం ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అయితే దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఇక్కడ కే ప్లేస్లో ఏమి ఇచ్చాడు? ఓకే. కే ప్లేస్లో 15 ఇచ్చాడు. సో సేమ్ లాజిక్ ఇక్కడ కే ప్లేస్లో 15 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆన్సర్ అవుతుంది. 15 స్క్వేర్ మైనస్ 2 అంటే 225. 15 స్క్వేర్ మైనస్ 2 వేస్తే ఆన్సర్ 223. ఓకే. ఒకసారి చూడండి, ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 15 అయితే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ అని అడిగాడు. ఇఫ్ ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అయితే దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 2. ఓకే. ఈ ఫార్ములాలు మనం ఇందాక ఆల్రెడీ చదువుకున్నాం. జస్ట్ ఆ ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేసాం అంతే. సో ఫార్ములాలు సబ్స్టిట్యూట్ చేస్తే కే స్క్వేర్ అంటే ఇక్కడ 15 కాబట్టి 15 స్క్వేర్ రాసుకున్నాం కే వాల్యూ. సో 225 మైనస్ 2 వేసుకుంటే ఆన్సర్ 223. ఓకే. సో ఆన్సర్ 223. సో ఈజ్ ఆప్షన్ ఏ. ఓకే. నెక్స్ట్ సమ్, సిమిలర్గా పద్దాకలు ఎక్స్ ఇవ్వడం. ఓకే. వైల్ కూడా ఇస్తాడు. సో వైల్ ఇచ్చినప్పుడు కూడా మనం అదే లాజిక్ అప్లై చేసుకుంటూ వెళ్తాం. ఓకే. సో అదే లాజిక్ అప్లై చేసుకుంటే వెళ్తే ఇక్కడ కే ప్లేస్లో నాకు 8 ఇచ్చాడు. సో నాకు ఆల్రెడీ తెలుసు వై స్క్వేర్ ప్లస్ 1/y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా మారదు, ఈవెన్ దో ఎక్స్ అయినా వై అయినా ఫార్ములాలో ఎటువంటి చేంజ్ ఉండదు, కే స్క్వేర్ మైనస్ 2. ఇక్కడ కే ప్లేస్లో నాకు 8 ఉంది కాబట్టి 8 స్క్వేర్ మైనస్ 2. సో ఆన్సర్ 64 మైనస్ 2. ఆన్సర్ ఎంత అంటే 62. ఓకే. 62 ఈజ్ ద వై స్క్వేర్ ప్లస్ 1/y స్క్వేర్ వాల్యూ. ఓకే. సిమిలర్లీ పద్దాకల వై కూడా కాదు, ఏ కూడా ఇవ్వచ్చు, ఏ ఇవ్వచ్చు, పి ఇవ్వచ్చు, డబల్ ఏదైనా ఇవ్వచ్చు, జెడ్ కూడా ఇవ్వచ్చు. ఓకే. సో సిమిలర్లీ ఇక్కడ కే వాల్యూ వచ్చేటప్పటికి నాకు 12. ఓకే. సో ఏ స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ మైనస్ 2 అవుతుంది. ఓకే. ఇక్కడ కే వాల్యూ 12 స్క్వేర్ మైనస్ 2. సో 144 మైనస్ 2 అంటే ఆన్సర్ 142. ఓకే. 144 మైనస్ 2 అంటే ఆన్సర్ 142. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆప్షన్ సి. ఓకే. నెక్స్ట్ వన్. ఓకే. సో ఇక్కడ సేమ్ సిమిలర్లీ నాకు వేరేలా ఇస్తూ ఉంటారు అనమాట. అంటే ఇక్కడ నేను 3 కామన్ తీస్తే నాకు y ప్లస్ 1/y మిగులుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 8. సో y ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 3 మల్టిప్లై అవుతుంది, అది తీసుకెళ్తే డివైడ్ అవుతుంది కాబట్టి 8/3. ఇప్పుడు నాకు ఇది k అవుతుంది. ఓకే. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది y స్క్వేర్ ప్లస్ 1/y స్క్వేర్. మన అకార్డింగ్ టు ఫార్ములా మనం ఇక్కడ k స్క్వేర్ మైనస్ 2 రాసుకుంటాం. k వాల్యూ 8/3 హోల్ స్క్వేర్ మైనస్ 2. ఓకే. 8 స్క్వేర్ అంటే 64, 3 స్క్వేర్ అంటే 9 మైనస్ 2. ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 9 వస్తుంది ఎల్సిఎం. సో 64 మైనస్ 18. ఓకే. సో 64లోంచి 18 తీసేస్తే ఐల్ గెట్ 46 హోల్ డివైడెడ్ బై 9. బట్ ఆన్సర్లో నాకు మిక్స్డ్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి 46/9 కూడా నేను మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకుంటాను. సో 46/9 మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాసుకుంటే 9 5 are 45. నాకు 1 రిమైండర్ మిగులుతుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ రాసే విధానం 5 1/9. సో 5 1/9 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సో 5 1/9 ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకే. సో 5 1/9 ఈజ్ ద ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్. మనం ఒకసారి సమ్ చూస్తే ఇక్కడ ఫ్రాక్షన్ నాకు జనరేట్ అయింది. పద్దాకల ఫ్రాక్షనే కాదు, నాకు డెసిమల్ ఫ్రాక్షన్స్ కూడా ఉంటాయి. ఓకే. సో ఇక్కడ కే వాల్యూ అబ్సల్యూట్లీ 0.4. బట్ ఆన్సర్ ఇక్కడ చూడండి, x మైనస్ 1/x అంటే సెకండ్ ఫార్ములా వాడాలి. ఇక్కడ ఒకసారి మనం సెకండ్ ఫార్ములా ఎంత డెరైవ్ చేసింది రాసుకుంటే, ఇఫ్ x మైనస్ 1/x కనుక k అయితే దెన్ x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ వాల్యూ నాకు k స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. ఓకే.
కే స్క్వేర్ ప్లస్ 2 అవుతుంది. కే వాల్యూ నాకు ఇక్కడ 0.4 కాబట్టి ఇక్కడ కే వాల్యూ 0.4 సబ్స్టిట్యూట్ చేశాను. 0.4 హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై 2. 0.4 హోల్ స్క్వేర్ అంటే 0.16 ప్లస్ 2 రెండింటిని యాడ్ చేస్తే 2.16 అవుతుంది. ఓకే, సో 2.16 ఈజ్ ద ఆప్షన్ డి. ఓకే, సో 2.16 ఈజ్ ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ వన్, ఇఫ్ యూ టేక్ ఈ సమ్కి వచ్చేటప్పటికి ఇందాలాగా మనం 3 కామన్ తీసినట్టు ఇక్కడ 4 కామన్ తీస్తాం. సో 4 కామన్ తీస్తే y మైనస్ 1/y వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 11. ఓకే, సో y మైనస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 11/4. ఓకే, సో నాకు ఆల్రెడీ కే వాల్యూ, దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ కే వాల్యూ. మనం ఫైండ్ అవుట్ చేయమంది y స్క్వేర్ ప్లస్ 1/y స్క్వేర్. ఓకే, సో దీని ప్రకారం ఇక్కడ కే స్క్వేర్ ప్లస్ 2 రాసుకోవాలి, ఎందుకంటే నెగిటివ్లో ఉంటే ప్లస్ వస్తుంది అక్కడ. ఓకే, సో కే వాల్యూ ఆల్రెడీ 11/4 హోల్ స్క్వేర్ ప్లస్ 2. ఓకే, 11 స్క్వేర్ అంటే 121, 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 2. ఎల్సిఎం 16 కనుక తీసుకుంటే 121 ప్లస్ 32. ఓకే, సో ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. 16 టేబుల్లో 1 టేబుల్లో 6. ఓకే, 1 టేబుల్లో 16 టైమ్స్ 16 2 జార్ 32. ఈ రెండింటిని యాడ్ చేస్తే 153/16. సో దీన్ని కూడా మనం ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయాలి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్ రాస్తే 16 టేబుల్లో 150కి దగ్గరగా ఉన్న నెంబరు 16 9 జార్ 144. ఓకే, 16 9 జార్ 144. 153లో 144 పోతే ఇంకా 9 మిగులుతుంది. సో ఆన్సర్ 9/16. లేదు అంటే ముందు మీరు చెప్పిన మెథడ్లో కూడా చేసుకోవచ్చు. 153ని నేను 16తో డివైడ్ చేస్తే 16 9 జార్ 144, నాకు 9 మిగులుతుంది. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాసుకుంటే 9/16 వస్తుంది. సో అదే మనం అక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో రాసుకుంటాం. నెక్స్ట్ వన్. ఓకే, సో ఇందాక దాకా ప్లస్ మైనస్ అంటే ఫస్ట్ 2 ఫార్ములాలు వాడడం, ఇది వచ్చేటప్పటికి 3 ఫార్ములాలు ఫార్వర్డ్ అప్రోచ్. ఓకే, సో ఫార్వర్డ్ అప్రోచ్లో ఈ సమ్ చేసుకుంటే ఇక్కడ కే వాల్యూ 2√3 వచ్చింది. ఓకే, మనకి ఇఫ్ థర్డ్ ఫార్ములా అయితే మనం రాసుకుంది, ఇఫ్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు కే అయితే దెన్ x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు k³ మైనస్ 3k అవుతుంది. ఓకే, సో k³ మైనస్ 3k అవుతుంది. సో దిస్ జస్ట్ ఇక్కడ కే వాల్యూ ఎంత వచ్చింది 2√3. నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 2√3 హోల్ క్యూబ్ మైనస్ 3 టైమ్స్ ఆఫ్ 2√3. ఓకే, సో ఇక్కడ 2³ అంటే 8 ఇంటూ ఇక్కడ హోల్ క్యూబ్ కాబట్టి ఇక్కడ 3/3/2గా రాసుకోవచ్చు డైరెక్ట్గా, మైనస్ 3 2 జార్ 6√3గా రాసుకుంటున్నాను ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ 2³ అంటే 8, దీన్ని 3/1 మల్టీప్లైడ్ బై 3/1/2. కావాలంటే పైన పవర్స్ రెండింటి యాడ్ చేస్తే 1 + 1/2 అంటే మీకు 3/2 వస్తుంది, మైనస్ 6 × √3. ఓకే, సో ఇక్కడ 8 3 జార్ 24, 3/1/2 నేను √3గా రాసుకోవచ్చు, మైనస్ 6√3. ఈ రెండింటిలోంచి నేను √3 కామన్ తీస్తే నాకు 24 మైనస్ 6 మిగులుతుంది. సో 24 మైనస్ 6 అంటే అబ్సల్యూట్లీ 18. సో 18√3 ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, సో 18√3 ఈస్ ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ వన్. ఇదే అంటే x³ ప్లస్ 1/x³ కొంచెం వేరేలాగా అడుగుతున్నాను నేను ఎగ్జామ్స్లో. ఇవి కూడా రీసెంట్ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్సే. x⁻15 1/x⁻15. ఓకే, సో ఇట్లా ఇచ్చాడు. దీన్ని నేను నా కన్వీనియన్స్ కోసం x⁻15ని y అనుకుంటున్నా. అప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా రాసుకోవచ్చు, y ప్లస్ 1/y ఈజ్ ఈక్వల్ టు 9 అయితే, అంటే వాల్యూ k అయితే దీన్ని ఎలా రాసుకోవచ్చు. ఓకే, సో x⁻45ని నా కన్వీనియన్స్ కోసం ఓకే x⁻3 × 15గా రాసుకుంటున్నాను. ఓకే, ప్లస్ 1/x⁻3 × 15 దట్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. మనకు ఆల్రెడీ ఒక ఫార్ములా తెలుసు. ఆ ఫార్ములా a⁻m హోల్ టు ది పవర్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు a⁻mn. ఇక్కడ mn ఫార్మాట్లో ఉంది, దాన్ని ఇలా రాసుకుంటున్నాను నాకు. ఓకే, సో అలా రాసుకుంటే x⁻15 హోల్ క్యూబ్గా రాసుకుంటున్నాను దీన్ని, అండ్ 1/x⁻15 హోల్ క్యూబ్గా రాసుకుంటున్నాను. ఈ వాల్యూ ఎంత అని వాడు అడిగాడు. x⁻15 అంటే మనకు ఆల్రెడీ తెలుసు. x⁻15 అంటే y, సో y³ ప్లస్ 1/y³ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకే, ఒకసారి ఈ రెండింటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ y ప్లస్ 1/y ఈక్వల్ టు 9 అయితే y³ ప్లస్ 1/y³ మనకు ఆల్రెడీ తెలుసు. సో ఆ ఫార్ములా డెరైవ్ చేసుకుంటే k³ మైనస్ 3k వచ్చింది ఇందర మనకి. ఓకే, సో k³ మైనస్ 3k ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఓకే, k³ మైనస్ 3k, ఇక్కడ k వాల్యూ ప్లేస్లో 9 ఉంది, సబ్స్టిట్యూట్ చేస్తే 9³ మైనస్ 3 × 9, సో 729, 3 9s are 27. ఇది ఇందులో సబ్ట్రాక్ట్ చేస్తే ఐ గెట్ 702. ఓకే, సో 702 ఈజ్ ద ఆప్షన్ సి. ఓకే, అంటే మనకి ఈ ఫార్మాట్లో ఇస్తారు, దాన్ని అలా అయితే ఇక్కడ రిలేషన్ ఉంటుంది చూడండి ఒకసారి. 15కి 45కి ఉన్న రిలేషన్ 15 3s are 45. సో అందుకే నేను అలా రాసుకున్నాను నేను ఇక్కడ 15 3s are. ఓకే, దాన్ని ఈ ఫార్ములా ప్రకారం ఇది a⁻mn ఫార్మాట్లో ఉంది, a⁻m హోల్ టు ది పవర్ ఆఫ్ n ఫార్మాట్లో రాసుకున్నాను. ఓకే, x⁻15 ఎందుకు రాశానంటే నేను ఆల్రెడీ x⁻15 y అనుకున్నాను కాబట్టి. ఓకే,
నెక్స్ట్ సిమిలర్గా ఈ ఫార్ములాని ఎలా సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను x పవర్ 7ని y కాకుండా a అని కూడా అనుకోవచ్చు. అలా అనుకుంటే ఇది ఏమవుతుందన్న, ఫస్ట్ a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. ఓకే, ఇక్కడ ఆల్రెడీ రిలేషన్ ఉంది కాబట్టి 7 3s are 21. మళ్ళీ ఆ ఫార్ములా వాడుతున్నాం. a పవర్ mn ఈజ్ ఈక్వల్ టు a పవర్ m హోల్ టు ది పవర్ ఆఫ్ n గా కూడా రాసుకోవచ్చు. ఓకే, సో అలా దీన్ని రాసుకుందాం. ఓకే, x పవర్ 3 ఇంటూ 7గా రాసుకుంటున్నాను, 1/x పవర్ 3 ఇంటూ 7. ఓకే, సో దీని ఫైనల్గా x పవర్ 7 హోల్ క్యూబ్ ప్లస్ 1/x పవర్ 7 హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. సో ఇట్లా రాసుకున్నాను. x పవర్ 7 అంటే నేను ఏ అనుకున్నాను కాబట్టి ఇది a క్యూబ్ ప్లస్ 1/a క్యూబ్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ నాకు k క్యూబ్ మైనస్ 3k గుర్తొస్తుంది, ఎందుకంటే ఇక్కడ నాకు a ప్లస్ 1/a k ఫార్మాట్లో ఉంది కాబట్టి. సో ఇక్కడ k వాల్యూ 6 కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను. 6 క్యూబ్ మైనస్ 3 ఇంటూ 6. ఓకే, సో 216 మైనస్ 18 అంటే నాకు ఆన్సర్ 198 వస్తుంది. ఓకే, సో 198 ఈజ్ ద ఆప్షన్ డి. ఓకే, సో జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది, బట్ ఇది ఆ ఫార్మాట్లో ఉందని మనం గుర్తించాలి అంతే తేడా. ఓకే, నెక్స్ట్ వన్ ఇదే నెగిటివ్లో ఉన్నప్పుడు, అంటే ఇది మనం ఫోర్త్ ఫార్ములాని ఇక్కడ ఉపయోగిస్తాం. ఫోర్త్ ఫార్ములా మనం ఏం చదివాం, ఇఫ్ x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k అయితే దెన్ x క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు k క్యూబ్ ప్లస్ 3k అవుతుంది. మనం డెరైవ్ చేసిన ఫార్ములా ఇదే. సో అది అయితే ఇక్కడ k వాల్యూ నాకు 7/3 ఇచ్చాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ k వాల్యూ. ఓకే, k వాల్యూ 7/3. సో సేమ్ ఇక్కడ అదే k వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 7/3 హోల్ క్యూబ్ ప్లస్ 3 ఇంటూ 7/3. ఓకే, ఈ 3 గెట్ క్యాన్సిల్డ్. 7 క్యూబ్ అంటే 343, 3 క్యూబ్ అంటే 27. సో ఇక్కడ ఎల్సిఎం 27తో తీస్తే 343, ఇక్కడ ఏ లేకపోతే 1 ఉంటుంది. 27 7s 189. ఓకే, సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 3 + 9 అంటే 12, 1 క్యారీ అవుతుంది. 8 + 4 అంటే 12 + 1 అంటే 13, మళ్ళీ 1 క్యారీ అవుతుంది. 1 + 3 + 1 అంటే 5, 532 డివైడెడ్ బై 27. ఓకే, సో ఆన్సర్ మళ్ళీ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది కాబట్టి నేను 532/27ని ఒకసారి డివైడ్ చేసి చూసుకుంటా. సో 532 డివైడెడ్ బై 27, 27 1s are 27, నాకు ఇక్కడ 26 మిగులుతుంది, 262. సో 27 9s are, ఓకే, సో 2 9s are 18, 7 9s are 63, 18 + 6 అంటే 243. ఓకే, సో ఇది ఇక్కడ సబ్ట్రాక్ట్ చేస్తే ఐల్ గెట్ అగైన్ 19. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాసుకుంటే 19/27. దీన్ని 19/27. సో ఈ ఫార్మాట్లో మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో 19/27. సో అంటే x మైనస్ 1/x ఇచ్చినప్పుడు x క్యూబ్ మైనస్ 1/x క్యూబ్ ఈ వేలో మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత x క్యూబ్లు కాకుండా పవర్స్, అంటే ఫార్వర్డ్ దాంట్లో పవర్స్ x పవర్ 4, x పవర్ 5 అట్లా వచ్చినప్పుడు ఎట్లా చేసుకుంటే వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 5√2 ఇచ్చాడు, అంటే k వాడే ఇచ్చేసాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ k. ఓకే, సో నాకు x పవర్ 4 రావాలంటే దీన్ని 2 సార్లు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాను. ఓకే, 2 సార్లు ఫార్ములా అప్లై చేద్దాం. x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు k² - 2. సో 5√2 హోల్ స్క్వేర్ మైనస్ 2. దిస్ ఈజ్ నథింగ్ బట్ k² - 2 ఫార్మాట్లో రాశారు. ఓకే, 25 2s are ఇక్కడ 50 వస్తుంది, ఎందుకంటే 5² 25, √2 హోల్ స్క్వేర్ అంటే 2. సో 50 - 2 అంటే 48. ఓకే, సో దీన్ని మళ్ళీ ఇంకొకసారి ఫార్ములా అప్లై చేద్దాం. అంటే x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు 48. ఓకే, దీన్ని మళ్ళీ ఫార్ములా అప్లై చేయాలంటే నేను x²ని ఏ అనుకుంటున్నాను. సో సింపుల్గా ఉండడం కోసం a ప్లస్ 1/a ఈజ్ ఈక్వల్ టు 48. మళ్ళీ ఇంకొకసారి నేను x పవర్ 4 ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో a² ప్లస్ 1/a² ఈజ్ ఈక్వల్ టు 48² - 2. సో 48² అంటే 2304. ఓకే, సో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు 48²ని. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. 48² మనం చేసే అప్రోచ్ ఏంటంటే SMS, స్క్వేర్ మల్టిప్లై అండ్ స్క్వేర్. ఫస్ట్ 8ని స్క్వేర్ చేస్తాను, ఇది 3 పార్ట్లుగా డివైడ్ చేద్దాం. 8² అంటే 64, 4 ఇక్కడ రాసుకున్నాను, 6 క్యారీ అవుతుంది. ఫస్ట్ స్క్వేర్ చేశాను, తర్వాత మల్టిప్లికేషన్. 4 8s are 32, 32 2s are 64, 64 + 6 అంటే 70, 0 ఇక్కడ రాసుకున్నాను, 7 ఇక్కడ క్యారీ చేసుకుంటున్నాను. ఓకే, అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ని ఏం చేయాలి, 10th డిజిట్ స్క్వేర్ చేయాలి. 4² అంటే 16, 16 + 7 అంటే 23. సో 2304. ఓకే, సో ఏ ప్లేస్లో నేను x రాసుకుంటే దానికి స్క్వేర్ ఉంది కాబట్టి x² ప్లస్ హోల్ స్క్వేర్ అండ్ 1/x² హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 48² అంటే 2304 - 2. సో దీన్ని డైరెక్ట్గా x పవర్ 4 ప్లస్ 1/x/4 దట్ ఈజ్ ఈక్వల్ టు 2304లోంచి 2 తీసేస్తే 2302 మిగులుతాను. ఓకే, సో 2 సార్లు స్క్వేర్ చేస్తే చాలు నాకు x పవర్ 4 వచ్చేస్తుంది. చూడండి ఒకసారి 2 సార్లు ఫార్ములా అప్లై చేస్తే
నాకు x⁴ ప్లస్ 1/x⁴ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ సిమిలర్లీ నాకు నెగిటివ్ ఇస్తే ఇందాడదేమో పాజిటివ్ వాల్యూ x ప్లస్ 1/x, అదే నెగిటివ్ ఇచ్చినప్పుడు మనం చేసేవచ్చు దీన్ని. ఓకే, సో p మైనస్ 1/p ఈజ్ ఈక్వల్ టు 6 అయితే p⁴ ప్లస్ 1/p⁴ ఎంత? ఓకే, ఇక్కడ p మైనస్ 1/pని 6 అంటే ఈ 6 వాల్యూని నేను k అనుకుంటా. ఫస్ట్ ఇక్కడ p² ప్లస్ 1/p² కనుక్కుంటా. p² ప్లస్ 1/p² అంటే 6² మైనస్ 2. 6² అంటే 36 మైనస్ 2, నాకు ఆన్సర్ 34 వస్తుంది. అంటే p² ప్లస్ 1/p² ఈజ్ ఈక్వల్ టు 34. సేమ్ ఇందాడు సమ్ లాగే. ఓకే, జస్ట్ వెయిట్. ప్లస్ 2 కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఇచ్చాడు. p మైనస్ 1/p ఈక్వల్ టు k అయితే p² ప్లస్ 1/p² ఈజ్ ఈక్వల్ టు 6² ప్లస్ 2. ఓకే, సో 6² ప్లస్ 2, సో 36 ప్లస్ 2 అంటే 38. సో ఇక్కడ 38 రాసుకోండి. ఓకే, దీన్ని మళ్ళీ స్క్వేర్ చేస్తే, ఓకే, దీన్ని మళ్ళీ ఫార్ములా అప్లై చేస్తే ఇది మామూలుగా మనం చూస్తే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు k ఫార్మాట్లో ఉంది. దీన్ని నాకు x² ప్లస్ 1/x² అంటే p⁴ ప్లస్ 1/p⁴ ఫైండ్ అవుట్ చేయాలంటే 38² మైనస్ 2 తీసేస్తే సరిపోతుంది. సో 38² మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం ఇందాలాగే. సో SMS అప్రోచ్లో ఫైండ్ అవుట్ చేద్దాం. 38² అంటే మళ్ళీ 3 లైన్స్ కొట్టుకుంటే 8² అంటే 64. ఓకే, 6 ఇక్కడ రాసుకుంటాను, స్క్వేర్ అయిపోయింది. తర్వాత మల్టిప్లికేషన్ 3 8 జా 24, 24 2 జా 48, 48 ప్లస్ 6 అంటే 54. సో 5 ఇక్కడ క్యారీ అవుతుంది. 3² అంటే 9, 9 ప్లస్ 5 అంటే 14. సో ఆన్సర్ 1444. ఓకే, సో 1444 మైనస్ 2 సాల్వ్ చేస్తే నాకు 1442 మిగులుతుంది. సో ఫైనల్గా p⁴ ప్లస్ 1/p⁴ అంటే 1442. సో ఆప్షన్ సి. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇందాక పవర్ 4 చేశాం కదా, ఇప్పుడు పవర్ 5. సో పవర్ 5 చేసేటప్పుడు చిన్న లాజిక్ ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో a⁴ ప్లస్ 1/a⁴ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎప్పుడైనా పవర్ 5 కానీ పవర్ 7 కానీ పవర్ 11 కానీ వచ్చినప్పుడు మనం చిన్న చేంజ్, మనకు తెలిసింది ఏంటిది, a³ ప్లస్ 1/a³. ఓకే, ఇంటూ a² ప్లస్ 1/a², దట్ ఈజ్ మైనస్ a ప్లస్ 1/a. ఒకసారి దీన్ని ఎక్స్పాండ్ చేసి చూడండి, మళ్ళీ మీకు ఇదే వస్తుంది. రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని మీరు ఎక్స్పాండ్ చేసి చూడండి. ఒకసారి మల్టిప్లై చేసి చూసుకోండి కావాలితే. a³ ఇంటూ a² అంటే a⁴ a³ డివైడెడ్ బై 1/a². దీన్ని ఫస్ట్ దీంతో మల్టిప్లై చేస్తే సెకండ్ దీంతో మల్టిప్లై చేశారు. 1/a² ఇంటూ a³. ఓకే, అండ్ 1/a⁴ మైనస్ a ప్లస్ 1/a. ఓకే, సో ఇక్కడ మనం క్యాన్సిల్ చేస్తే ఈ స్క్వేరు ఈ క్యూబ్ మనం క్యాన్సిల్ అయ్యి మనకి ఏ మిగులుతుంది. ఇక్కడ కూడా a² ఈ క్యూబ్ క్యాన్సిల్ అయిపోయినా ఫైనల్గా a⁴ ఆ చివర ఉన్న 1/a⁴ ముందు రాసేస్తున్నాను. ఇక్కడ నాకు ఏ మిగిలింది అండ్ 1/a మిగిలింది. సో కాబట్టి ప్లస్ a ప్లస్ 1/a రాసుకున్నాం. అండ్ ఇక్కడ నాకు a ప్లస్ 1/a ఉంది. ఇదేమో ప్లస్ a ప్లస్ 1/a, ఇదేమో మైనస్ a. మొత్తం క్యాన్సిల్ చేస్తే నాకు a⁴ ప్లస్ 1/a⁴ వస్తుంది. అంటే నాకు a⁴ ప్లస్ 1/a⁴ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఇట్లా రాసుకోవచ్చు. ఇలా రాసుకుంటే నాకు తెలిసిన ఫార్ములా ఇదే కదా, a³ ప్లస్ 1/a³, a² ప్లస్ 1/a², a ప్లస్ a ఆల్రెడీ డేటాలు ఇచ్చాడు. సో ఇదే మనకు సబ్స్టిట్యూట్ చేస్తాం. a⁴ ప్లస్ 1/a⁴. సో ఈ లాజిక్ ప్రకారం a³ ప్లస్ 1/a³ అంటే నేను డైరెక్ట్గా ఇక్కడ k వాల్యూ ఎంత ఇచ్చాడు, సో k వాల్యూ 7. ఓకే, సో ఇది a³ ప్లస్ అంటే k³ మైనస్ 3kగా రాసుకుంటా. అంటే 7³ మైనస్ 3 ఇంటూ 7గా రాశారు. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. ఓకే, ఇంటూ a² ప్లస్ 1/a², దాన్నేమో k² మైనస్ 2గా రాసుకుంటా. అంటే 7² మైనస్ 2గా రాసుకున్నాం. మైనస్ a ప్లస్ 1/a అంటే డైరెక్ట్గా 7 అని పెట్టేసుకున్నాం, ఎందుకంటే డేటాలోనే డైరెక్ట్గా ఇచ్చాడు. 7³ అంటే 343 మైనస్ 3 7 జా 21. ఓకే, ఇంటూ 7² అంటే 49 మైనస్ 2 అంటే డైరెక్ట్గా 47. ఇక్కడ నేను రాసేసుకుంటున్నాను. ఓకే, సో 343లోంచి 21 తీసేస్తే నాకు 322 మిగులుతుంది. ఓకే, 322 ఇంటూ 47 మైనస్ 7. ఓకే, సో ఇలాంటి సమ్స్ ఏంటంటే వీలైనంత వరకు యూనిట్ డిజిట్ కాన్సెప్ట్లో లేపేయచ్చు. ఇక్కడ 2 7 జా 14 అంటే నాకు 4 మిగులుతుంది యూనిట్ డిజిట్. ఈ రెండింటి మల్టిప్లై చేస్తే 4లోంచి 7 తీసేస్తే అంటే 14లోంచి 4లోంచి తీయలేం కాబట్టి 14లోంచి తీసేయచ్చు. 14లోంచి 7 తీసేస్తే నాకు యూనిట్ డిజిట్ అంటే లాస్ట్ డిజిట్ నాకు 7 ఉంటుంది డెఫినెట్గా. సో లాస్ట్ డిజిట్ 7 ఉన్న ఆప్షన్స్ ఏ ఉన్నాయో చూద్దాం. సో ఆప్షన్ ఏ లాస్ట్ డిజిట్ 7 ఉంది. మీరు కావాలంటే సాల్వ్ చేసి చూడొచ్చు. సాల్వ్ చేసి చూస్తే సో లాస్ట్ ఓకే 15127 ఈ ఆన్సర్ వచ్చేస్తుంది, చూసుకోండి కావాలి. ఓకే, నెక్స్ట్ సమ్. ఓకే, ఇందాక 5 చేసాం, ఇప్పుడు 6 ఎట్లా చేయాలి. ఓకే, సో ఫస్ట్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2√2 అయితే అంటే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2√2 అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ k వాల్యూ. ఓకే,
సో ఎక్స్ పవర్ 6 ఎలా వస్తుంది ఫస్ట్ ఓకే ఎక్స్ పవర్ 6 కావాలంటే ఒకసారి స్క్వేర్ ఫార్ములా అప్లై చేయాలి దెన్ ఫాలోడ్ బై క్యూబ్ ఫార్ములా ఓకే సో స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మీకు తెలిసి ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఓకే సో స్క్వేర్ ఫైండ్ అవుట్ చేసి తర్వాత క్యూబ్ వేయాలి తర్వాత స్టెప్లో ఓకే సో దీని ప్రకారం కే స్క్వేర్ -2 ఓకే 2√2 హోల్ స్క్వేర్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4 √2 హోల్ స్క్వేర్ చేస్తే 2 మిగులుతుంది 4 2 8 - 2 విల్ గెట్ 6 ఓకే సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అంటే 6 ఓకే సో నాకు తర్వాత క్యూబ్ చేస్తే స్క్వేర్ని మళ్ళీ క్యూబింగ్ చేస్తే నాకు ఇది ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ 1/x స్క్వేర్ హోల్ క్యూబ్ ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు ఇక్కడ కే వాల్యూ మారింది కాబట్టి 6³ - 3 × 6గా రాసుకుంటా k³ - 3k సో దీని ఫార్ములా ప్రకారం ఇదేమో x పవర్ 6 ఇది 1/x పవర్ 6 దట్ ఈస్ ఈక్వల్ టు 216లోంచి 18 తీసేస్తే అగైన్ ఐ విల్ గెట్ 198 ఓకే సో 198 ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ అంటే ఒకసారి స్క్వేర్ ఫార్ములా ఒకసారి క్యూబ్ ఫార్ములా అప్లై చేస్తాం ఓకే స్క్వేర్ ఫార్ములా అప్లై చేసినప్పుడేమో k² - 2 క్యూబ్ ఫార్ములా అప్లై చేసినప్పుడేమో k³ - 3k ఓకే నెక్స్ట్ వన్ అలాగే మైనస్లో ఇచ్చినప్పుడు ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సో ఇక్కడ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే y - 1/y ఈజ్ ఈక్వల్ టు 4 ఓకే స్క్వేర్ చేస్తే y² ప్లస్ 1/y² ఈజ్ ఈక్వల్ టు k² + 2 అంటే 4² + 2గా రాసుకోవాలి ఓకే 4² అంటే 16 + 2 ఐ గెట్ 18 ఓకే 16 + 2 అంటే నాకు 18 వస్తుంది ఓకే సో ఇప్పుడు క్యూబ్ ఫార్ములా కావాలంటే సో y² హోల్ క్యూబ్ ప్లస్ 1/y² హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 18³ - 3 × 18గా రాసుకుంటా అంటే k³ - 3k ఫార్మాట్లో రాసుకున్నా ఇదేమో y పవర్ 6 ప్లస్ 1/y పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 18³ అంటే 5832 మైనస్ 3/18 54 ఓకే సో 3/18 54 12 నుంచి 4 తీసేస్తే అబ్సల్యూట్లీ 8తో ఆప్షన్ ఇదే ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ వాడుకుంటున్నాను 5832 నుంచి 54 తీసేసారనుకోండి విల్ గెట్ 5778 ఈజ్ అవర్ ఆన్సర్ ఇలా యూనిట్ డిజిట్లో చేసేయచ్చు ఓకే నెక్స్ట్ వన్ ఓకే ఇందాక 6 చేసాం ఇప్పుడు 7 ఎట్లా చేయాలి ఓకే సో ఇఫ్ x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 3 అయితే x పవర్ 7 ప్లస్ 1/x పవర్ 7 ఎట్లా ఓకే ఇందాక సేమ్ x పవర్ 5 అయితే ఎట్లా అయితే చేసామో x పవర్ 7 కూడా అలాగే చేయాలి దీన్ని x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఇంటూ x³ ప్లస్ 1/x³ రాసుకుంటాం మైనస్ x ప్లస్ 1/x ఓకే కాకపోతే దీన్ని ఎక్స్పాండ్ చేసి చూసుకోవచ్చు మీరు మళ్ళీ మీకు అదే వస్తుంది కాకపోతే చేద్దాం ఒకసారి ఎక్స్పాన్షన్ x పవర్ 4 ఇంటూ x పవర్ 3 అంటే x పవర్ 17 దీన్ని మల్టిప్లై చేస్తే x పవర్ 4 డివైడెడ్ బై x³ ప్లస్ x³ బై x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 7 మైనస్ x ప్లస్ 1/x మిగులుతుంది x పవర్ 7 ముందుకు రాద్దాం సో x పవర్ 7 ప్లస్ 1/x పవర్ 7 ఓకే ఈ క్యూబ్ పైన పవర్ 4 ఈ క్యూబ్ కింద పవర్ 4 అంటే నాకు ఇక్కడ x ప్లస్ 1/x మిగులుతుంది x పవర్ 7 ముందు రాసేసాం అంటే ఇక్కడ నాకు x ప్లస్ 1/x ఏమో నెగిటివ్లో ఉంటుంది నెగిటివ్ పాజిటివ్ రెండు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ నాకు అదే వస్తుంది అంటే x పవర్ 7 ప్లస్ 1/x పవర్ 4ని నేను ఇలా కూడా రాసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం x పవర్ 7 ప్లస్ 1/x పవర్ 7 సో ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే నాకు ఫస్ట్ x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 తెలియాలి అందుకని ఫస్ట్ అది ఫైండ్ అవుట్ చేద్దాం తర్వాత డైరెక్ట్గా వెళ్ళిపోదాం ఓకే సో x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఇది ఫైండ్ అవుట్ చేస్తే నాకు ఆల్రెడీ ఇక్కడ k వాల్యూ ఓకే k వాల్యూ 3 ఓకే ఫస్ట్ ఓకే దీన్ని 2 టైమ్స్ స్క్వేర్ చేసుకుంటే వెళ్దాం ఓకే సో 2 టైమ్స్ స్క్వేర్ చేసుకుంటే వెళ్తే దాని x పవర్ 4 వచ్చేస్తుంది సరే ఫస్ట్ x² ఫైండ్ అవుట్ చేస్తే ఓకే x² ప్లస్ 1/x² ఈజ్ నథింగ్ బట్ k² - 2 3² - 2 చేస్తే 9 - 2 ఐ విల్ గెట్ 7 ఇంకొకసారి x² ప్లస్ హోల్ స్క్వేర్ ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ చేస్తే 7² - 2 ఐ విల్ గెట్ 47 ఓకే నా ఫైనల్గా x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 47 వచ్చేసింది ఓకే తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం x పవర్ 7 ప్లస్ 1/x పవర్ 7 ఈజ్ ఈక్వల్ టు x పవర్ 4 ప్లస్ 1/x పవర్ 4 ప్లేస్లో నేను డైరెక్ట్గా 47 సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఓకే అండ్ x³ ప్లస్ 1/x³ అంటే మనకు డైరెక్ట్గా ఫార్ములా తెలుసు ఇక్కడ x వాల్యూ స్టార్టింగ్ తీసుకోవాలి 3³ - 3 ఇంటూ 3 ఓకే 3³ - 3k ఓకే సో 3 ఇంటూ 3 మైనస్ x ప్లస్ 1/x అంటే ఓకే x ప్లస్ 1 ఓకే x ప్లస్ 1/x అంటే ఆల్రెడీ 3 అని ఇచ్చాడు అది యాజ్ యూజువల్గా అటు పెట్టాను ఓకే సో 47 నాన్న 3³ అంటే 27 అందులోంచి 9 తీసేస్తే ఐ గెట్ 18 మైనస్ 3 ఓకే సో 47 ఇంటూ 18 మైనస్ 3 ఓకే ఇక్కడ యూనిట్ డిజిట్లు ఇక్కడ కూడా వేరే ఉన్నాయి 7 8 = 56 అంటే యూనిట్ డిజిట్ ఇక్కడ 6 వస్తుంది 6లోంచి 3 తీసేస్తే నాకు 3 వస్తుంది 3తో ఒకే ఒక ఆప్షన్ ఉంది దట్ ఈస్ నథింగ్ బట్ 843
ఓకే, సో డైరెక్ట్గా ఆన్సర్ వేసేవచ్చు 843 యూనిట్ డిజిట్ కాన్సెప్ట్లో 843 ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ x⁸ 8 + 1/x⁸8 ఫార్వర్డ్ అప్రోచ్లో సేమ్ సమ్ తీసుకున్నాం. ఓకే, సో x + 1/x = 3 అయితే x² + 1/x² = 3² - 2 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 7. ఓకే, x⁴ + 1/x⁴ = 7² - 2 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 47. 49 - 2 అంటే 47. ఓకే, x⁸ 8 + 1/x⁸8 అంటే దీన్ని మళ్ళీ హోల్ స్క్వేర్ చేయడమే. ఓకే, సో 47 హోల్ స్క్వేర్ - 2 రాయాలి. ఓకే, సో 47 హోల్ స్క్వేర్ అంటే మనం ఫైండ్ అవుట్ చేద్దాం. పక్కన మనకి ఇందులో ఆల్రెడీ అప్రోచ్ తెలుసు. ఓకే, సో 3 లైన్స్ తీసుకుంటే ఫస్ట్ 7² 49, 9 ఇక్కడ రాసుకున్నాను, 4 క్యారీ చేసుకుంటున్నాను. 4 7 = 28, 28 2 = 56, 56 + 4 అంటే 60, 6 ఇక్కడ రాసుకుంటున్నాను. 4² అంటే 16 + 6 అంటే 2209. 47 స్క్వేర్ చేస్తే I'll get 2209 - 2. సో బై సాల్వింగ్ దిస్ విల్ గెట్ 2207. ఓకే, సో 2207 is the option A. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, సో ఇదంతా కూడా ఫార్వర్డ్ అప్రోచ్. ఓకే, సో ఫార్వర్డ్ అప్రోచ్ చూసాం. ఇది వచ్చేప్పటి కాంజుగేట్ అప్రోచ్, అంటే 4 ఫార్ములాలు మనం వాడేసాం. ఇది 5th ఫార్ములా. 5th ఫార్ములా ఇఫ్ x + 1/x = k అయితే దెన్ x - 1/x = √k² - 4. ఇదే మనం ఫైండ్ అవుట్ చేసిన ఫార్ములా. సో ఈ ఫార్ములా ఇక్కడ అప్లై చేస్తే వచ్చేస్తుంది ఆన్సర్. ఆల్రెడీ x + 1/x k వాల్యూ ఇచ్చేసాడు. k వాల్యూ 6 అయితే w - 1/w అంటే సేమ్ ఇది x - 1/x లాగా ఉంది కాబట్టి √k వాల్యూ 6² - 4. సో ఆన్సర్ √32. ఓకే, 32 ఒక ఆప్షన్ లేదు కాబట్టి దీన్ని మనం చేంజ్ చేసుకున్నాం. 32ని 16 × 2గా రాసుకుంటాను. 16 బయటికి లాక్కొస్తే ఓకే 4√2 అవుతుంది. సో ఆన్సర్ 4√2 హియర్. ఓకే, సో నెక్స్ట్ వన్. ఓకే, a - 1/a ఇచ్చి a + 1/a సేమ్. ఇది కూడా ఫార్ములా మనకి 6th ఫార్ములా ఇదే. ఇఫ్ x - 1/x = k అయితే దెన్ x + 1/x = √k² + 4. ఇదే మనం చదువుకున్న ఫార్ములా. ఓకే, అండ్ దాన్ని డిరైవ్ కూడా చేశాను. సో దాని ప్రకారం ఇక్కడ a + 1/a k వాల్యూ ఇక్కడ ఆల్రెడీ మనకు 4 అని తెలుసు. k వాల్యూ 4 √4² + 4. సో 4² + 4 అంటే 16 + 4. నాకు ఆన్సర్ √20 అవుతుంది. 20ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు 4 ఓకే 20ని 2√5గా కూడా రాయొచ్చు. ఎందుకంటే దీన్ని 4 × 5. సో 4 బయటకు తీసుకొస్తే 2√5. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వన్. సో ఒక్కొక్కసారి ఇలా మార్చేస్తూ ఉంటాడు. ఈ సమ్స్ మనం ఎలా సాల్వ్ చేయాలి? సో ఏం లేదు, సింపుల్. ఓకే, ఈ పార్ట్ ఇది తీసుకొద్దాం, ఎక్స్ని పట్టుకెళ్దాం. ఓకే, సో x - 3 = మనం 1/x అని కూడా రాసుకోవచ్చు. 1/xని తీసుకొచ్చి 3 అట్ పట్టుకెళ్దాం. x - 1/x -3 నెట్ తీసుకెళ్తే +3 అవుతుంది. అంటే ఇక్కడ k వాల్యూ ప్లేస్లో 3 ఉంది. ఓకే, x + 1/x ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. x + 1/x మనకు ఆల్రెడీ తెలుసు కదా. ఇఫ్ x - 1/x = k అయితే x + 1/x √k² + 4 అవుతుంది. ఓకే, సో √k² అంటే 3² + 4. 3² అంటే 9 + 4 అంటే √13. సో ఆన్సర్ √13 is the 4th option. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ x + 1/x = -14 అయితే x² - 1/x² ఎంత? ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫస్ట్ x + 1/x² ఫైండ్ అవుట్ చేస్తాను. ఈ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు. x + 1/x = k అయితే x² + 1/x² = k² - 2 అవుతుంది. ఓకే, సో k² - 2 కాబట్టి k² ప్లేస్లో -14 హోల్ స్క్వేర్ -2 అవుతుంది. -14 హోల్ స్క్వేర్ అంటే +196 - 2 I'll get 194. ఇప్పుడు దీనికి కాంజుగేట్ కనుక్కోవాలి. అంటే x + 1/x²కి నాకు ఆన్సర్ x² - 1/x² రావాలి. ఎగ్జాక్ట్గా దీనికి ప్లస్ ఉన్న చోట మైనస్ రావాలి. మైనస్ రావాలంటే సో సేమ్ దీన్నే మీరు ఇంకా సింపుల్గా ఉండాలంటే ఇది a + 1/a = 194 అయితే అప్పుడు ఇదేమవుతుంది? a - 1/a వాట్? ఓకే, సో మనకు ఆల్రెడీ తెలుసు ఫార్ములా ప్రకారం ఆ వాట్ ప్లేస్లో √k² - 4 వస్తుంది. √k² - 4 వస్తుంది. సో దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, సో √194² - 4 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశారు. ఓకే, -4ని వీ కెన్ ఆల్సో రైట్ 2². ఓకే, సో 194 హోల్ స్క్వేర్ -2². ఇక్కడ a² - b² ఫార్మాట్లో ఉంది. దీన్ని 192 అంటే 194 - 2 అండ్ 194 + 2 అంటే 196గా మనం రాసుకున్నాం. ఓకే, సో 196 అంటే మనకు ఆల్రెడీ 14² దాన్ని బయటికి తీసుకొచ్చేద్దాం 14. 192ని ఇక్కడ ఆప్షన్స్ కనుక చూస్తే అన్ని √3 √2 ఫార్మాట్లో ఉన్నాయి.
నేను √3 ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తాను, ఎందుకంటే 3తో డివైడ్ అవుతుంది కాబట్టి చూద్దాం ఒకసారి. ఓకే, సో రూట్ ఓవర్ ఓకే సో ఇంటూ 3 ఎంత వాల్యూ వస్తుంది? ఓకే, సో 64 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆ 14 8s ఆర్ బయటికి 64 బయటికి తీసుకొస్తే 8 అవుతుంది. 14 8s ఆర్ 112. సో ఆన్సర్ 112 √3. ఓకే, సో 112 √3 ఇస్ ద బి ఆప్షన్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, సో సిమిలర్లీ x² - 1/x² ఈజ్ ఈక్వల్ టు 12 అయితే x² + 1/x² ఎంత అడుగుతుంది. ఓకే, x ≥ 0 ఇచ్చాడు. ఓకే, సో దీన్ని ఎక్స్పాండ్ చేస్తే x² + 1/x². ఓకే, సో x² + 1/x² అనేది x - 1/x². సో x² + 1/x² దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే మైనస్ వచ్చింది కాబట్టి -2 ఇంటూ x ఇంటూ 1/xగా రాసుకుందాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 12. x గెట్ క్యాన్సిల్. -2 అటు పట్టుకెళ్తే x² + 1/x² ఈజ్ ఈక్వల్ టు 12 + 2 అంటే 14. ఓకే, సో దీనికి ఎగ్జాక్ట్గా కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, సో x² - 1/x² ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ k వాల్యూ ఇప్పుడు ఇది తీసుకుంటాం. ఓకే, సో k² -4. ఓకే, సో k² అంటే అబ్సల్యూట్లీ 14² - 4. 14² అంటే 196 - 4. ఓకే, సో దీన్ని మనం 4² ఇందాలాగా ఇంకా సింపుల్గా ఉండాలంటే 2² రాసుకుందాం. 14² - 2². ఓకే, సో 14² - 2². సో ఆన్సర్ 14 + 2 అండ్ 14 - 2. 14 + 2 14 - 2గా రాసుకుంటే ఓకే 14 + 2 ఇది వచ్చేటప్పటికి నాకు √16 అవుతుంది. ఇదేమో 12 అవుతుంది. నాకు ఇక్కడ ఆప్షన్లో 2 కానీ 3 కానీ ఉండాలి కాబట్టి ఇక్కడ 4 × 3గా రాసుకుందాం. ఓకే, 16 × 4 × 3. 16 4 64 రూట్లోంచి బయటికి తీసుకొచ్చేస్తే 8 √3 అవుతుంది నాకు ఆన్సర్. ఓకే, సో 8 √3 ఇస్ ద ఆప్షన్ బి. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, ఇఫ్ x > 1 x² + 1/x² ఈజ్ ఈక్వల్ టు 2√5 అయితే x⁴ - 1/x⁴. ఎగ్జాక్ట్గా దీనికి నేను ఇంకొకసారి స్క్వేర్ చేస్తాను. దీన్ని ఇంకొకసారి స్క్వేర్ చేస్తే x⁴ + 1/x⁴ ఈజ్ ఈక్వల్ టు k² - 2 అంటే 2√5 హోల్ స్క్వేర్ -2. 2² అంటే 4 4 5s ఆర్ 20 -2 ఆన్సర్ 18. ఓకే, x⁴ + 1/x⁴ నాకు 18. దాని ఎగ్జాక్ట్గా కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, x⁴ - 1/x⁴ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ k² -4. ఇక్కడ k వాల్యూ 18 అవుతుందనా? 18 అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 18². 4ని నేను 2²గా రాసుకుంటున్నాను. ఆప్షన్ ప్రకారం ఇది 18 + 2 a² - b² ఫార్మాట్లో ఉంది కాబట్టి 18 + 2 18 - 2. 18 - 2 అంటే 16. 16 బయటికి లాక్ వచ్చేస్తే 4. ఓకే, 4 18 + 2ని నేను 20 కాబట్టి 4 × 5గా రాసుకుంటున్నాను. 4 కూడా బయటికి తీసుకొచ్చేస్తే 2 అవుతుంది. 4 2s ఆర్ 8. 8 √5 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో 8 √5 ఈజ్ ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ x + 1/x ఈజ్ ఈక్వల్ టు 7, x³ - 1/x ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. ఓకే, దీని నుంచి నేను క్యూబింగ్ ఆన్ బోత్ సైడ్స్, అది ఆల్రెడీ క్యూబింగ్ ఫార్ములా వాడితే x³ + 1/x³ ఈజ్ ఈక్వల్ టు k³ - 3k అవుతుంది. ఇక్కడ k వాల్యూ 7 కాబట్టి ఫస్ట్ మామూలుగా k వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. k³ అంటే 7³ - 3 × 7. ఓకే, సో 343 - 21. సో ఆన్సర్ 322. ఓకే, సో దీనికి ఎగ్జాక్ట్గా కాంజుగేట్ కనుక్కోమంటున్నాడు. ఎగ్జాక్ట్ కాంజుగేట్ x³ - 1/x³ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఓకే k² - 4. ఓకే, సో k వాల్యూ ఇక్కడ 322. ఓకే, సో 322 హోల్ స్క్వేర్ -4. ఓకే, సో మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ -4ని మళ్ళీ నేను 2² రాసుకుంటున్నాను సింప్లిసిటీ కోసం. ఓకే, సో 2² రాసుకుంటే రూట్ ఓవర్ 324 విచ్ ఇస్ నథింగ్ బట్ 18². ఎందుకంటే ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 322 + 2 322 - 2 అంటే 320. a² - b² ఫార్మాట్లో ఉంది కాబట్టి a + b a - bగా రాశారు. ఓకే, సో ఇక్కడ ఈ 324ని 18² రాసుకుంటున్నాను. ఇది 320ని 64 × 5గా రాసుకుంటున్నాను. 64 × 5. 64 అంటే మనకు ఆల్రెడీ తెలుసు. 18² అంటే 18. 64 బయటికి తీసుకొస్తే 8. దట్ ఈజ్ ఈక్వల్ టు √5. 18 8s ఆర్ 144. దట్ రూట్. ఓకే, సో 144 √5 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో 144 √5 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్. x + 1/x ఈజ్ ఈక్వల్ టు 2√6 అయితే x⁴ - 1/x⁴ ఎంత? దీన్ని ఒకసారి స్క్వేర్ చేద్దాం. x² + 1/x² ఈజ్ ఈక్వల్ టు 2√2 హోల్ స్క్వేర్ -2. ఓకే, 2² అంటే 4 4 2s ఆర్ 8 - 2 విల్ గెట్ 6 ఇక్కడ ఆన్సర్. ఓకే, సో దీన్ని క్యూబింగ్ చేద్దాం. ఇది స్క్వేరింగ్ చేసాం. దీని తర్వాత క్యూబింగ్ చేస్తే
ఎక్స్ స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ 1/x స్క్వేర్ హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు కే క్యూబ్ అంటే 6 క్యూబ్ మైనస్ 3k 3 × 6 వస్తుంది ఆ ఫార్ములా అప్లై చేస్తే. ఇక్కడ ఎక్స్ పవర్ ప్లస్ 6 1/x⁴ ఈజ్ ఈక్వల్ టు 216లోంచి 18 తీసేస్తే నాకు 198 వస్తుంది. ఓకే, కానీ అది కనుక్కోమంది దానికి కాంజుగేట్. ఓకే, x⁴ 1/x⁴ ఈజ్ ఈక్వల్ టు k² - 4 అవుతుంది. సో k² వచ్చేటప్పటికి 198 హోల్ స్క్వేర్ మైనస్ 4ని 2² రాసుకుందాం. ఓకే, సో 198 హోల్ స్క్వేర్ ఇది a² - b² ఫార్ములాలో ఉంది. సో 198 + 2 198 - 2గా రాసుకుందాం. సో 198 + 2 అంటే నాకు 200, 198 - 2 అంటే 196. ఓకే, సో 196 అంటే ఆల్రెడీ 14, ఇక్కడ 100 ఉంది కాబట్టి 100 కూడా బయట తీసుకొస్తే 10 అవుతుంది. ఇంకా 2 లోపల మిగులుతుంది కాబట్టి √2 రాసుకుందాం. 14 × 10 అంటే 140 √2. ఓకే, సో ఇది x⁴ - 1 అంటే నాకు ఈ లాజిక్ ద్వారా నేను x⁴ + 1/x⁴ ఫైండ్ అవుట్ చేసుకోగలను. కానీ దాన్ని కాంజుగేట్ అడిగాడు కాబట్టి మనం లాస్ట్ ఫార్ములా ఉపయోగించి సాల్వ్ చేసుకుంటే అది. ఓకే, నెక్స్ట్ x + 1/x = √6 అయితే x⁴ - 1/x⁴ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో సేమ్ ఈ వాల్యూ k అనుకుంటాం. సో x² + 1/x² ఈజ్ ఈక్వల్ టు k² - 2. సో √6 హోల్ స్క్వేర్ -2. సో √6 హోల్ స్క్వేర్ ఇంటూ స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 6 - 2 అంటే 4 వస్తుంది. x² హోల్ స్క్వేర్ ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ అంటే ఇంకొకసారి స్క్వేర్ చేస్తే దీనికి మళ్ళీ 4² - 2 వస్తుంది. సో 16 - 2 అంటే ఐ గెట్ 14. ఓకే, ఇక్కడ నాకు x⁴ + 1/x⁴ ఈజ్ ఈక్వల్ టు 14 వస్తుంది. మళ్ళీ స్క్వేర్ చేస్తే ఓకే, సో x⁴ హోల్ స్క్వేర్ ప్లస్ 1/x⁴ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 14² - 2 వస్తుంది. ఓకే, ఇదేమో x⁴ ప్లస్ 1/x⁴ దట్ ఈజ్ ఈక్వల్ టు 14² అంటే 196 -2 అంటే ఆన్సర్ 194. బట్ నన్ను అడిగింది x⁴ ప్లస్ 1/x⁴ కాదు, x⁴ మైనస్ 1/x⁴. ఎగ్జాక్ట్గా దీనికి కాంజుగేట్ కావాలని అడుగుతున్నాడు. x⁴ మైనస్ 1/x⁴ ఈజ్ ఈక్వల్ టు ఓకే √194 హోల్ స్క్వేర్ మైనస్ 4² అంటే k² - 4. ఓకే, సో k² - 4. ఓకే, సో k² - 4 దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఇక్కడ 194 హోల్ స్క్వేర్ - 2² రాసుకుంటున్నాను. 194 + 2 194 - 2 194 + 2 అంటే నాకు 196, 194 - 2 అంటే 192. ఓకే, సో ఈ రెండింటిని నేను మల్టిప్లై చేస్తాయి. 196 అంటే నాకు ఆల్రెడీ 14 ఒక స్క్వేర్, ఇది బయటికి తీసుకొచ్చేద్దాం. 192ని ఓకే నేను 3 × 64గా రాసుకుంటున్నాను. 64 కూడా బయటికి తీసుకొచ్చేస్తే 8 అవుతుంది. 14 8s are ఓకే అబ్సల్యూట్లీ 112 √3. 14 8s are 112 √3. ఓకే, సో ఇట్లా x⁴ ప్లస్ 1/x⁴ ఇస్తే x⁴ - 1/x⁴ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది రివర్స్ అప్రోచ్. అంటే స్క్వేర్ ఇచ్చి అంటే దీని x² + 1/x² నుంచి నేను x + 1/x అనుకుంటాను, దానికి క్యూబ్ కడతాను. ఓకే, సో ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఏదైతే ఇచ్చాడో x² + 1/x², నేను ఇక్కడ 2 యాడ్ చేస్తున్నాను. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ కూడా 119 + 2, రెండు వైపులా యాడ్ 2 ఆన్ బోత్ సైడ్స్. ఇది మొత్తం కలిపి ఏమవుతుంది, x + 1/x హోల్ స్క్వేర్ అవుతుంది. అక్కడేమో నాకు 121 అవుతుంది. ఫైనల్గా x + 1/x ఈజ్ ఈక్వల్ టు √121 అంటే ఓకే నాకు 11 అవుతుంది ఆన్సర్. ఓకే, దీని నుంచి క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో x³ + 1/x³ ఈజ్ ఈక్వల్ టు ఓకే 11³ - 3 × 11. ఓకే, 11³ అంటే 1331, 3 × 11 అంటే 33. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే 1298. సో 1298 ఇస్ ద ఆప్షన్ ఏ. ఓకే, అంటే రివర్స్ అప్రోచ్. నా దగ్గర డైరెక్ట్గా స్క్వేర్ ఉంటుంది, దాని నుంచి x + 1/x అనుకుంటా, దాని నుంచి క్యూబ్ అంటే మళ్ళీ ఫార్వర్డ్ వెళ్తాం, రివర్స్ వచ్చి ఫార్వర్డ్ వెళ్తాం. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, x⁴ + 1/x⁴ ఈజ్ ఈక్వల్ టు 7 అయితే x² + 1/x² - 2 ఇది కూడా రివర్స్ రావాలి. నా దగ్గర x⁴ + 1/x⁴ ఈజ్ ఈక్వల్ టు 7 అని ఉంది. దీన్ని కన్వీనియన్స్ కోసం ఇట్లా రాసుకుంటున్నాను. x² హోల్ స్క్వేర్ ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు +2 ఇక్కడ యాడ్ +2 ఆన్ బోత్ సైడ్స్. సో ఇది మొత్తాన్ని x² + 1/x² హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 9. స్క్వేర్ రూట్ అట్లా పట్టుకెళ్ళిపోతే x² + 1/x² ఈజ్ ఈక్వల్ టు √9. ఓకే, సో √9 అంటే మనకు ఆల్రెడీ తెలుసు 3, కానీ అడిగింది x² + 1/x² -2 అడిగాడు. అంటే -2 రెండు వైపులా సబ్ట్రాక్ట్ చేద్దాం. x² 1/x² -2 ఈజ్ ఈక్వల్ టు 3 - 2 రెండు వైపులా సబ్ట్రాక్ట్ చేస్తే ఆన్సర్ 1 వస్తుంది. ఓకే, సో ఆప్షన్ ఏ. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, x⁴ + 1/x⁴ 194 అయితే x³ ఒకసారి x + 1/x ఒకసారి రెండు ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది కావాలంటే మనం డెఫినెట్గా x + 1/x కావాల్సింది. ఓకే, ఇక్కడ 2 సార్లు రెడ్యూస్ చేసుకుంటే వెళ్తాం. x⁴ + 1/x⁴ ఈక్వల్ టు 194.
దీన్ని ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ ప్లస్ 2 రెండు వైపులా యాడ్ చేసుకుంటున్నాను 194 ప్లస్ 2. ఓకే, ఇది మొత్తాన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 196. స్క్వేర్ అట్ పట్టుకెళ్ళిపోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు √196 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 14. ఓకే, 14 తీసుకోండి. ఓకే, ఎక్స్ గ్రేటర్ దాన్ 1 ప్లస్ 14 తీసుకోవాలి. మళ్ళీ దీనికి కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 14 ప్లస్ 2 అంటే రెండు వైపులా ప్లస్ 2 మళ్ళీ యాడ్ చేశాను. ఇది నాకు ఎక్స్ ప్లస్ 1/x హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 16. ఓకే, సో స్క్వేర్ రూట్ అటు పట్టుకెళ్ళిపోతే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు √16. నాకు ఆన్సర్ 4 అవుతుంది. ఓకే, సో వాడు కనుక్కోమంది ఏంటంటే x³ ప్లస్ 1/x³ రెండింటిని యాడ్ చేయమన్నాడు కాబట్టి దీని క్యూబ్ కన్వర్ట్ వచ్చేద్దాం. x³ ప్లస్ 1/x³ ఈజ్ ఈక్వల్ టు k³ అంటే 4³ మైనస్ 3 ఇంటూ k. ఓకే, ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 64లోంచి 12 తీసేస్తే ఓకే 52 వచ్చింది. ఓకే, ఈ రెండింటిని యాడ్ చేయమన్నాడు. సో x³ ప్లస్ 1/x³ ప్లస్ x ప్లస్ 1/x వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. x³ ప్లస్ 1/x³ ఏమో 52, x ప్లస్ 1/x ఏమో 4. రెండు కలిపి యాడ్ చేస్తే నాకు 56 అవుతాయి. ఓకే, సో ఆన్సర్ 56. ఓకే, సో హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, ఇట్లా రివర్స్ రావడం. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి రివర్స్ వచ్చి మనం ముందుకు వెళ్ళాలి. ఓకే, రివర్సింగ్ అప్రోచ్ అండ్ ఫార్వర్డ్ అప్రోచ్. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే x² హోల్ స్క్వేర్ ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ ఓకే ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 254 ప్లస్ 2 అంటే యాడ్ ప్లస్ 2 రెండు సార్లు. ఓకే, రెండు వైపులా ప్లస్ 2 యాడ్ చేసుకున్నా. ఇది మొత్తం నాకు x² ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ అవుతుంది. ఇదేమో 256 అవుతుంది. స్క్వేర్ పట్టుకెళ్ళిపోతే x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు √256. ఈ వాల్యూ నాకు ఆల్రెడీ 16 అని తెలుసు. ఓకే, సో నెక్స్ట్ దీని నుంచి మళ్ళీ సేమ్ x² ప్లస్ 1/x² ప్లస్ 2 రెండు వైపులా యాడ్ చేద్దాం 16 ప్లస్ 2. ఓకే, సో ఇది మొత్తం కలిపి నాకు x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 18. ఓకే, సో స్క్వేర్ రూట్ కడితే x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు దీన్ని స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ 2గా రాసుకుంటున్నాను. ఓకే, 9 ఇంటూ 2గా రాసుకుంటే 3√2 అవుతుంది. ఓకే, x ప్లస్ 1/x వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం x⁵ ప్లస్ 1/x⁵ ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందరు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. x³ ప్లస్ 1/x³ ఇంటూ x² ప్లస్ 1/x² మైనస్ x ప్లస్ 1/x ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఈ వాల్యూ x³ ప్లస్ 1/x³ అంటే మనకు ఆల్రెడీ k³ మైనస్ 3k. ఇక్కడ k వాల్యూ ఓకే ఇక్కడ k వాల్యూ వచ్చేటప్పటికి 3√2. ఓకే, k వాల్యూ వచ్చేటప్పటికి 3√2. ఓకే, సో 3√2 హోల్ క్యూబ్ మైనస్ 3 ఇంటూ 3√2. ఓకే, x² ప్లస్ 1/x² మనకు ఆల్రెడీ ఇక్కడే తెలుసు ఎంత. x² ప్లస్ 1/x² అంటే 16 డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేద్దాం ఇంటూ 16 మైనస్ x ప్లస్ 1/x అంటే 3√2. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, సో ఇది సాల్వ్ చేస్తే 3³ అంటే 27, 2^3/2 సపరేట్గా రాసుకుందాం. 3 3s ఓకే 3 3s 9√2 ఇదంతా బ్రాకెట్లో రాసుకుందాం ఇంటూ 16 మైనస్ 3√2. ఓకే, సో మన కన్వీనియన్స్ కోసం ఇక్కడ 2^27 ఇక్కడ 2^1గా అండ్ √2గా రాసుకుందాం. ఇది మైనస్ 9√2 ఓకే ఇంటూ 16 దీని మొత్తానికి అండ్ మైనస్ 3√2 కింద రాశా. 16 లోపలికి మల్టిప్లై చేసేద్దాం. 27 2s 54. సో 54 ఇంటూ 16 √2 మైనస్ 9 మైనస్ ఓకే 9 ఇంటూ 16 √2 మైనస్ 3√2. ఓకే, మొత్తంలో వచ్చి √2 కామన్ తీసేస్తే ఓకే సో 54 ఇంటూ 16 మైనస్ 144 మైనస్ 3 అంటే 147. రెండింటిని యాడ్ చేస్తే 147. √2 కామన్ తీస్తే 147 వస్తుంది ఇక్కడ. ఓకే, సో 4 6 24లోంచి అంటే 4లోంచి 7 తీసేస్తే యూనిట్ డిజిట్లో 7 ఉంటుంది. నాకు √2 ఆల్రెడీ అలాగే ఉంది కాబట్టి యూనిట్ డిజిట్లో 7 ఉన్న ఏకైక ఆప్షన్ ఇదే. 717 √2 ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్లో లేపేయచ్చు. ఓకే, సో 26th x⁴ ప్లస్ 1/x⁴ ఈజ్ ఈక్వల్ టు 2207 అయితే x⁴ ప్లస్ 1/x⁴ ఎంత. సో సిమిలర్లీ దీనికి కూడా అదే అప్రోచ్. మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్తే ఓకే దీన్ని x² హోల్ స్క్వేర్ ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ ప్లస్ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2207 ప్లస్ 2గా రాసుకుంటున్నాను. ఇదంతా కూడా నాకు x² ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని యాడ్ చేస్తే 220.
సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు √2/209. ఓకే, సో దీని 2209 యూనిట్ డిజిట్లో 9 వచ్చింది కాబట్టి నాకు 2 అప్రోచెస్ ఉంటాయి. 3 కానీ 7 కానీ, అంటే దీని యొక్క రూట్ 3 కానీ 7 కానీ ఉంటుంది. ఇది స్క్వేర్ రూట్ కాబట్టి 2 నెంబర్లు ఎలిమినేట్ చేస్తాను. 22 అనేది ఏ 2 స్క్వేర్ల మధ్య ఉంటుంది. 4 స్క్వేర్కి 5 స్క్వేర్కి మధ్యలో ఉంటుంది. ఓకే, 43, 47 చిన్న నెంబరే రాసేసుకుంటున్నాను. 4 స్క్వేర్కి దగ్గర 5 స్క్వేర్ దగ్గర, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25. 22 అనేది 5 స్క్వేర్కి దగ్గర కాబట్టి నాకు 47 స్క్వేర్ ఈ వాల్యూ అనమాట. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ మీరు సాల్వ్ చేసి చూసుకోవచ్చు. ఇది 47. ఓకే, సో దీని నుంచి మళ్ళీ దీనికి కూడా ఇటు పక్కన +2 యాడ్ చేస్తాను, ఇక్కడ పక్కన కూడా +2 యాడ్ చేస్తాను. అప్పుడు ఇది నాకు x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 49. ఫైనల్గా x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 7. ఓకే, √49 అంటే I'll get 7. ఓకే, వాళ్ళు కనుక్కోమంది x⁻7 ప్లస్ 1/x⁻7. x⁻7 ప్లస్ 1/x⁻7 ఈజ్ ఈక్వల్ టు కింద రాద్దాం. ఓకే, x⁻4 ప్లస్ 1/x⁻4 ఇంటూ x³ ప్లస్ 1/x³ మైనస్ x ప్లస్ 1/x. ఓకే, మనకు ఆల్రెడీ x⁻4 ప్లస్ 1/x⁻4 తెలుసు ఎంత, 2207 డేటాలోనే ఇచ్చేసాడు. అండ్ x³ మైనస్ 1/, నాకు ఆల్రెడీ 7 ఉంది కాబట్టి ఓకే, సో 7³ మైనస్ 3 ఇంటూ 7 ఇక్కడ రాసుకుంటున్నాను, మైనస్ x ప్లస్ 1/x అంటే అగైన్ 7. ఓకే, సో దీన్ని సాల్వ్ చేస్తే ఇక్కడ ఆన్సర్. ఓకే, సో వెరీ బిగ్గర్ నెంబర్. సో 2207 ఇంటూ 7³ అంటే 343, అందులోంచి 21 తీసేస్తే 322 మైనస్ 7. 7 2s are 14, 14లోంచి 7 తీసే యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ అప్లై చేద్దాం. 14లోంచి 7 తీసేస్తే నాకు 7తో ఎండ్ అయ్యే ఆప్షన్ ఇది ఒకటే. ఓకే, 71067 అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 7 2s are, ఈ రెండింటిని కలిపితే 14 వస్తుంది. 14లోంచి 7 తీసేస్తే నాకు లాస్ట్ డిజిట్ 7తో ఎండ్ అవుతుంది. 7తో ఎండ్ అయ్యే ఏకైక ఆప్షన్ ఇదే కాబట్టి ఇది పిక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 27. ఓకే, సో x² ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు 18 అయితే x³ మైనస్ 1/x³ అంతా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, సో దీని నుంచి x² ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు 18 ప్లస్ 2, రెండు వైపులా +2 యాడ్ చేశాను. ఇదేమో నాకు x ప్లస్ 1/x ఇస్తుంది. హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20. సో స్క్వేర్ రూట్ అటు పట్టుకెళ్ళిపోతే 1/x ఈజ్ ఈక్వల్ టు √20. సో దీన్ని 4 ఇంటూ 5గా రాసుకుంటున్నాను. 4 రూట్లోంచి బయటికి తీసుకొస్తే 2√5. ఓకే, సో 2√5. నెక్స్ట్ వన్, సో x ప్లస్ 1/x ఉంది, నాకు దీన్ని x మైనస్ 1/x ఫైండ్ అవుట్ చేద్దాం, అంటే దీన్ని కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. x మైనస్ 1/x ఈజ్ ఈక్వల్ టు √k² అంటే 2√5 హోల్ స్క్వేర్ మైనస్ 4. ఓకే, సో 2 స్క్వేర్ అంటే 4, 5 స్క్వేర్ అంటే 5 వస్తుంది. 4 5s are 20. 20లోంచి 4 తీసేస్తే నాకు √16 అంటే I'll get 4. ఓకే, సో ఇప్పుడు x³ మైనస్ 1/x³ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. దట్ మీన్స్ k³ ప్లస్ 3k ఐ హ్యావ్ టు ఫైండ్. దిస్ ఈస్ k వాల్యూ నౌ. ఓకే, సో 4³ ప్లస్ 3 ఇంటూ 4. ఓకే, సో 64 ప్లస్ 12 అంటే ఆన్సర్ 76. ఓకే, సో 76 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, సో దిస్ ఈస్ 27 ప్రాబ్లం. ఇట్లా టఫ్గా కూడా ఇస్తాడు, కానీ దాన్ని మనం సింపుల్గా చేసేవచ్చు. ఓకే, ఫార్ములా తెలిస్తే. ఓకే, x⁻4 ప్లస్ 1/x⁻4 79 అయితే x మైనస్ 1/x ఎంత. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు ఆడుతాం, అంటే బ్యాక్ కోడ్ వెళ్తున్నాము, దాని కాంజుగేట్ కూడా వస్తుంది అట్ ఏ టైం. ఓకే, సో దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే x² ప్లస్ 1/x², దీనికి హోల్ స్క్వేర్, దీనికి హోల్ స్క్వేర్ కడితే నాకు x⁻4 అయిపోతుంది. ఇక్కడ +2 యాడ్ చేశాను, 79 + 2 ఇటు పక్కన కూడా యాడ్ చేశాను. ఓకే, ఇది x² ప్లస్ 1/x² హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 81. సో x² ప్లస్ 1/x² ఈజ్ ఈక్వల్ టు √81 అంటే 9. ఓకే, సో ఫైనల్గా +2 మళ్ళీ యాడ్ చేసుకుందాం. x² ప్లస్ 1/x² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 9 + 2. సో ఫైనల్గా x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 11. సో x ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు √11. ఓకే, సో √11. నెక్స్ట్ వన్, దీని యొక్క కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో x మైనస్ 1/x మీరు ఫైండ్ అవుట్ చేయాలంటే √11 హోల్ స్క్వేర్ మైనస్ 4. ఓకే, సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్, 11 మైనస్ 4 అంటే √7. ఓకే, 11 మైనస్ 4 అంటే √7. దిస్ ఈజ్ ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, సో వెరీ వెరీ సింపుల్. ఇది చాలా ఎగ్జామ్స్లో రిపీటెడ్గా అడుగుతున్న మోడల్. నాకు ఎప్పుడైతే ఇక్కడ +2 కానీ -2 కానీ వస్తే, ఓకే, ఇక్కడ +2 కానీ -2 కానీ వస్తే, +2 ఆర్ -2, x ప్లేస్లో సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా ఈజీగా సాల్వ్ చేసేవచ్చు. x ప్లేస్లో 1 పెట్టినప్పుడే నాకు 2 అవుతుంది. అదే -2 అయితే x ప్లేస్లో -1. ఓకే, ఇక్కడ కూడా 1/-1 చెప్తున్నప్పుడు మాత్రమే నాకు -2కి టాలీ అవుతుంది, ఇంకా వేరే ఏది నెంబర్లకి టాలీ అవుతుంది. ఓకే, ఇక్కడ +2 కాబట్టి నేను x ప్లేస్లో 1/2025 ప్లస్ 1/2025 రాస్తాను. సో 1 + 1 అంటే నాకు ఆన్సర్ 2 వస్తుంది, అంటే ఎంతైనా ఉన్నాయి పవర్స్లో.
ఓకే, నాకు ఆన్సర్ 2నే ఉంటుంది. సో ఇక్కడ 2 లేదు కాబట్టి ఐ హ్యావ్ టు పిక్ నన్ ఆఫ్ దిస్ ఆప్షన్ హియర్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, x పవర్ 142 ప్లస్ x పవర్ 143 2 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x మైనస్ 1/x? ఇందాక ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ ఓన్లీ 1 పెడితే కానీ నాకు అది పాసిబుల్ అవ్వదు కాబట్టి ఇది సబ్స్టిట్యూషనల్ అప్రోచ్ ద్వారా మనం సాల్వ్ చేస్తాం. 1 పవర్ 143 2కి మ్యాచ్ అవుతుంది కాబట్టి x వాల్యూ 1. ఓకే, x వాల్యూ 1 కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 1/1 అంటే ఇక్కడ కూడా 1 వస్తుంది, ఆన్సర్ 0. ఓకే, సో ఆన్సర్ 0. ఓకే, సో ఈ 30 సమ్స్ ఓకే మీరు ఒకసారి మళ్ళీ సాల్వ్ చేసుకోండి. సో దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. ఓకే, సో ఎగ్జామ్లో సాల్వ్ చేయడానికి కూడా కొంచెం ఇదే అప్రోచ్లో ఉంటాయి మోడల్స్. మనం తీసుకుంది కూడా ఓల్డ్ క్వశ్చన్ పేపర్లే. ఓకే, థ్యాంక్ యూ.